డేటా సొల్యూషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆపరేటర్ పైథాన్లో ఎలా ఉంటుంది లాజికల్ ఆపరేటర్. అందులో ఆల్రెడీ ఆర్ ఆపరేటర్ గురించి చెప్పుకున్నాము. లాజికల్ ఆపరేటర్స్గా మనం ఆర్ లేకపోతే అండ్ లేకపోతే నాట్ ఇలా 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము. అందులో ఆర్ ఆపరేటర్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఈరోజు ఈ వీడియోలో అండ్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాము. అండ్ ఆపరేటర్ అంటే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడైనా కూడా ఆర్ ఆపరేటర్లో అండ్ ఆపరేటర్ రెండు కూడా దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. కానీ మనకు ఆర్ ఆపరేటర్ అనేటటువంటి దానికి క్వైట్ ఆపోజిట్లో అండ్ ఆపరేటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే ఆర్ ఆపరేటర్లో మనం 2 ఎక్స్ప్రెషన్స్తో వర్క్ చేస్తామో అలాగే అండ్ ఆపరేటర్లో కూడా 2 ఎక్స్ప్రెషన్స్ తోటిని అండ్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఇంకా ఇది కూడా మనకు 2 టైప్స్లో ఉంటుంది. రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఏ ఆపరెంట్స్ గాను, అలాగే నెంబర్స్ లేకపోతే స్ట్రింగ్స్ లేకపోతే లిస్ట్స్ యాజ్ ఆపరెంట్స్ గాను. ఇది ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అయిందో అలాగే ఇది కూడా అండ్ ఆపరేటర్ కూడా వర్క్ చేస్తుంది పైథాన్లో. ఇప్పుడు వచ్చేసి మనం డిఫరెన్స్ ఏముంటుంది అనేటటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రూత్ వాల్యూ మనం మెయిన్గా యూజ్ చేసేది లాజికల్ ఆపరేటర్స్ ట్రూత్ వాల్యూని. ఆ ట్రూత్ వాల్యూ గురించి ఆల్రెడీ ఈ వీడియో డైరెక్ట్గా చూసే వాళ్ళకైతే తెలియకపోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో ట్రూత్ వాల్యూ అనే హెడ్డింగ్ తోటి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి అర్థం చేసుకున్నట్లయితే పైథాన్ ఎలా కేటగరైజ్ చేస్తుంది ట్రూత్ వాల్యూని ప్రతి ఆపరెంట్స్ కోసం లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కోసం అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. దానిని చూసినట్లయితే లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎవరికైనా కూడా అర్థమవుతాయి. ట్రూత్ వాల్యూ అనేది తెలుసుకోలేకపోతే లాజికల్ ఆపరేటర్స్ తెలుసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ట్రూత్ వాల్యూ అనే వీడియోని చూడండి, తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చున్నాను. ఇందులో ఎక్స్ అండ్ వై అనేటటువంటి 3 కాలమ్స్లో ఈ ఎక్స్ అనేది వై అనేది ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఆపరేషన్స్ అయినా చెప్పుకోవచ్చు. అలాగే ఎక్స్ అండ్ వై అనేటటువంటిది లాజికల్ ఆపరేటర్. ఇక్కడ ఎక్స్ కింద ఫాల్స్ ట్రూలు అనేటటువంటి వర్డ్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ కూడా మనకు ట్రూత్ వాల్యూగా మనం కన్సిడర్ చేయాలి. అంటే ట్రూత్ వాల్యూలో ఇది ఫాల్స్ అయినప్పుడు మనకు లాజికల్ ఆపరేటర్ ఎక్స్ అండ్ వై ఇక్కడ ఉండేటటువంటి ఈ కాలంలో ఎక్స్ అండ్ వై ఏది చూపిస్తుంది లాస్ట్ కాలంలో అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అదే ఆర్ ఆపరేటర్లో ఎలా ఉంటుందో ఆల్రెడీ చూస్తున్నాము. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్గా మనం అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఎక్స్ప్రెషన్ ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లో అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ట్రూత్ వాల్యూ ఫాల్స్ వచ్చినప్పుడు ఫాల్స్ ఉందనుకుందాము. వై వాల్యూ కూడా అంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఫాల్స్ ఉన్నప్పుడు అండ్ ఆపరేటర్ అనేది అండ్ అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ ఫాల్స్గానే తీసుకుంటుంది. అది అంటే 2 ఫాల్స్లు ఉన్నప్పుడు 2 ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్లు ఉన్నప్పుడు మనకు ఆపరేటర్ కూడా ఫాల్స్గానే కన్సిడర్ చేసుకుంటుంది. అలాగే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లో ఫాల్స్ వండి వై అనే ఎక్స్ప్రెషన్లో ట్రూ ఉన్నట్లయితే మనకు ఆర్ ఆపరేటర్లో ఫాల్స్ వచ్చినప్పుడు దానికి ఆపోజిట్లో ఏముంటుందో ఫాల్స్ ఉండనివ్వండి ట్రూ ఉండనివ్వండి ఏదైనా కూడా దానికి ఆపోజిట్లో ఉండి అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని మనకు ఆపరేటర్గా తీసుకుంటుంది లాజికల్ ఆపరేటర్గా ఆర్ ఆపరేటర్లో. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఫాల్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆపరేటర్లో మనకు ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్ కూడా ఫాల్సే అవుతుంది. అలాగే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో థర్డ్ లైన్లో ఉండేటటువంటిది ట్రూ అని ఉంది. అలాగే వైలో వచ్చేసి వై ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఫాల్స్ ఉంది. అంటే ఫస్ట్ ట్రూ ఉంది, సెకండ్ ఫాల్స్ ఉంది. ట్రూ వచ్చినప్పుడు మనకు అండ్ ఆపరేటర్లో సెకండ్ ఫాల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకోదు.
అలాగే ట్రూ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. అప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ తీసుకుంది. ఇంకా లాస్ట్ వన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ అనే ఎక్స్ప్రెషను వై అనే ఎక్స్ప్రెషను రెండు కూడాను ట్రూ ఉన్నట్లయితే మనకు ఆపరేటర్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్ అండ్ అనేటటువంటి ఆపరేటర్ ట్రూగా తీసుకుంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఆర్ ఆపరేటర్లో మనకు ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్సే చూపిస్తుంది. మిగతావన్నీ కూడా మనకు ఫాల్స్ ట్రూ ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ ఉన్నప్పుడు ట్రూలే చూపిస్తాయి. అలా కాకుండా అంటే అక్కడ ఆర్ ఆపరేటర్లో ఒక ఫాల్స్ ఉంటుంది, 3 ట్రూ లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి. అలాగే అండ్ ఆపరేటర్కి వచ్చేటప్పటికి మనకు 3 ఫాల్స్ ఆపరేషన్స్ ఉంటాయి, ఒక ట్రూ ఆపరేషన్ అనేది ఉంటుంది. ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఆల్రెడీ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనేటటువంటివి రిలేషనల్ ఆపరేటర్స్గా చెప్పుకున్నాము. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ అనే ఎక్స్ప్రెషను వై అనే ఎక్స్ప్రెషను మధ్యలో పెట్టినట్లయితే ఈ ఎక్స్ అనేది ట్రూత్ వాల్యూ, ఈ ఫాల్స్ ట్రూ అనేటటువంటివి, వై అనేవి కూడా ట్రూత్ వాల్యూస్. అవి ఎలా చెక్ చేసి మనకు లాజికల్ ఆపరేటర్గా చూపిస్తుంది అనేది ఎక్స్ అండ్ వైలో ఉండేటటువంటి వాల్యూ అన్నమాట. ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ని ఆపరెంట్స్గా చూసినప్పుడు ఇలా వస్తుంది. అంటే మనకు 3 ఫాల్స్ ఆపరేషన్స్ వచ్చినాయి, ఓన్లీ 1 మాత్రమే ట్రూ వచ్చింది. ఇక నెక్స్ట్ నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్ ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎక్స్ తీసుకుంటుందా వై తీసుకుంటుందా అనేటటువంటిది కన్ఫ్యూషన్ లేకుండా ఉండడం కోసం ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి పెద్దగా కన్ఫ్యూజన్ అవ్వద్దండి. మీరు కన్ఫ్యూజన్ వస్తే ఆర్కి అండ్కి రావాలి, కానీ ఇక్కడ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్కి స్ట్రింగ్స్, నెంబర్స్, లిస్ట్స్కి మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. రిలేషనల్ ఆపరేషన్స్లో ఏముందో నెంబర్, స్ట్రింగ్, లిస్ట్లో కూడా సేమ్ అది ఉంటుంది. ఇంకా ఫాల్స్ ఎక్స్ప్రెషన్ ఎక్స్లో ఫాల్స్ వచ్చేసి మనకు ట్రూత్ వాల్యూగా ఉందనుకుందాము. అలాగే వైలో కూడా ఫాల్సే ఉన్నట్లయితే ఎక్స్ అండ్ వై ఆపరేషన్ ఎలా చూపిస్తుంది అంటే నెంబర్స్ లేకపోతే స్ట్రింగ్స్ లేకపోతే లిస్టు ఇవి ఏవైనా యూజ్ చేసినప్పుడు, అంటే రిలేషనల్ ఆపరేటర్స్ కాకుండా వీటి మధ్యలో మనం నెంబర్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఎక్స్ అండ్ వై అనేటటువంటి లాజికల్ ఆపరేటరు ఎక్స్ వాల్యూని, అంటే ఎక్స్లో ఏముందో దానిని తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని, పైన టేబుల్ కింద టేబుల్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఎక్స్లో ఫాల్స్ ఉంది, పై టేబుల్లో కూడా అదే కింద టేబుల్లో కూడా ఫాల్సే ఉంది. కాబట్టి ఎక్స్ అండ్ వై అనేటటువంటిది ఫాల్స్గానే తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్లో సెకండ్ లైన్లో ఎక్స్ అనేటటువంటి వాల్యూ ట్రూత్ వాల్యూ ఫాల్స్ ఉంది, అలాగే వైలో వచ్చేసి ట్రూ ఉంది. కాబట్టి మనకు ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉన్నప్పుడు దానిని మనకు ఎక్స్ అండ్ వై ఆపరేషన్స్లో ఫాల్సే తీసుకుంటుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ చెక్ చేసుకోదు. అలాగే థర్డ్ ఎక్స్ప్రెషన్లో ట్రూ ఉంది, థర్డ్ లైన్లో ఫస్ట్ ఎక్స్ప్రెషను ట్రూ ఉంది, సెకండ్ ఎక్స్ప్రెషను ఫాల్స్ ఉంది. ట్రూ ఉన్నప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది. మనకు ఆర్ ఆపరేటర్లో అయితే ఫాల్స్ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. కానీ అండ్ ఆపరేటర్లోకి వచ్చినప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా ఫాల్స్ ఉన్నట్లయితే ఫాల్స్ని తీసుకుంటుంది, లేకపోతే ట్రూ ఉన్నట్లయితే సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకుంటుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ని మనకు ఆపరేటర్గా తీసుకుంటుంది, మనకు అండ్ ఆపరేటర్లో చూపిస్తుంది. అలాగే 2 ట్రూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ వచ్చింది కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఏది ఉన్నట్లయితే దానిని కన్సిడర్ చేసుకుంటుంది. అంటే ఏమి లేదు, ఫాల్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఎక్స్ప్రెషను చెక్ చేయకుండా ఫాల్స్ని తీసుకుంటుంది. ట్రూ ఉన్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసి సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఏది ఉన్నట్లయితే ఫాల్స్ ఉన్న ఫాల్స్ తీసుకుంటుంది, ట్రూ ఉంటే ట్రూ తీసుకుంటుంది. చాలా సింపుల్. ఇది మాత్రం ఆర్కి అండ్కి డిఫరెన్స్ అనేది ఏముంటుంది అనేది తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కానీ దానికన్నా ముందు మనకు ట్రూత్ వాల్యూ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. ట్రూత్ వాల్యూ అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 0, సెకండ్ ఎక్స్ప్రెషన్ 0 ఉంది. మధ్యలో మనం అండ్ ఆపరేటర్ని యూజ్ చేసినాం అనుకుందాము. ఇవన్నీ ప్రాక్టికల్గా మళ్ళీ చేద్దాము. ఇప్పుడు 0 అండ్ 0 రెండు 0 వచ్చినప్పుడు ట్రూత్ వాల్యూ ప్రకారం మనకు రిజల్ట్ కూడా మనకు 0నే ఉంటుంది. అలాగే దీనికి 0 అనేటటువంటిది ఎందుకంటే మనకు ట్రూత్ వాల్యూ ప్రకారం మనం ఇవి కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 0 ఉంది కాబట్టి ట్రూత్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాము. ఏది ఫాల్స్, ఒక 3 లైన్స్ మాత్రమే ఫాల్స్ అని చెప్పినాను, మిగతావన్నీ కూడా ట్రూ అవుతుంది అని ట్రూత్ వాల్యూ వీడియోలో చెప్పున్నాను. దాని ప్రకారం మనం ఫస్ట్ వాల్యూ 0 వచ్చినప్పుడు ట్రూత్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ అండ్ ఆపరేటర్ అనేది కన్సిడర్ చేస్తుంది కాబట్టి జీరోని రిటర్న్ వాల్యూగా చూపిస్తుంది. అంటే మనకు రిజల్ట్ వచ్చేసి 0 వస్తుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ 0 అండ్ 8 ఉంది. ఇది ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ అనుకుందాము. ఇక్కడ కూడా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 0 ఉంది. ట్రూత్ వాల్యూ ప్రకారం ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకోదు కాబట్టి ఇక్కడ 0 అనేటటువంటిది మనకు రిజల్ట్గా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఉండేటటువంటి 5 అండ్ 0.0 ఫ్లోటింగ్ వాల్యూ కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 5 అనేటటువంటిది ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. సెకండ్ అప్పుడు ఈ అండ్ ఆపరేటర్ అనేటటువంటిది ట్రూ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకొని మనకి సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఏది ఉంటుందో అది ఇస్తుంది కాబట్టి 0.0 అనేటటువంటిది ఇస్తుంది మనకు రిజల్ట్గా. నెక్స్ట్ హలో అండ్ ఇచ్చింది ఇక్కడ. అండ్ తర్వాత మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు అంటే అది ఎంప్టీ ఎక్స్ప్రెషన్గా కన్సిడర్ చేస్తాము. హలో అనేటటువంటిది మనకు ట్రూత్ వాల్యూ ప్రకారం ఏమవుతుంది అంటే హలో అనేటటువంటిది ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూనే అవుతుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఎంటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటీగా తీసుకుంటుంది. ఎంటీ కోసం నేను డబుల్ కోట్స్ పెట్టినాను, అది ఎంటీగా కన్సిడర్ చేసుకుంటుంది. అలాగే అండ్ మనం కావాలంటే ఈ డౌట్ లేకుండా ఇక్కడ కూడా డబుల్ కోట్స్ పెట్టుకున్నట్లయితే డౌట్ లేకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ డబుల్ కోట్స్ ఉంది, ఎండ్ ఉంది. అంటే డబుల్ కోట్స్ అంటే ఎంటీ ఆపరేటర్ ఎంటీ ఎక్స్ప్రెషన్ అయింది అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం. ఏ అనేటటువంటి స్ట్రింగ్ ఉంది. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఫాల్స్ ఉంది. ఎంటీ ఎప్పుడు ఫాల్స్ కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని తీసుకుంటుంది అంటే ఎంటీగానే చూపిస్తుంది. అలాగే 2 ఎక్స్ప్రెషన్స్ ఎంటీగా ఉన్నప్పుడు మనకు ఫాల్స్ అని చూపిస్తుంది. ట్రూత్ వాల్యూ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఫాల్స్ చూపిస్తుంది. లాస్ట్ వన్ ఏ అనేటటువంటి స్ట్రింగ్ ఉంది, జే అనేటటువంటి స్ట్రింగ్, 2 స్ట్రింగులు ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు ఏ అనేది కూడా ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో జే అనేది కూడా ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూనే అవుతుంది. కాబట్టి ఫస్ట్ వాల్యూ ట్రూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అంటే ఫాల్స్ ఉండనివ్వండి, ట్రూ ఉండనివ్వండి, సెకండ్ ఎక్స్ప్రెషన్ని మనకు రిజల్ట్లో చూపిస్తుంది. కాబట్టి ఏ అనే స్ట్రింగు జే అనే స్ట్రింగుని అండ్ ఆపరేటర్ తోటి యూజ్ చేసినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని జేగా చూపిస్తుంది. ఇది మనకు వచ్చేసి అండ్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్స్లో మనకు ఏదైనా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే 10 గ్రేటర్ దాన్ 20 అనుకుందాము. తర్వాత అండ్ ఆపరేటర్ యూజ్ చేసి ఏ ప్లస్ 10 లెస్ దాన్ 5 అని చెప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫాల్స్ చూపిస్తుంది. ఎందుకు ఫాల్స్ చూపిస్తుంది అంటే మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషను ఫాల్సే ఉంది. సెకండ్ ఎక్స్ప్రెషను ఏ ప్లస్ అంటే స్ట్రింగు ఒక ఇంటీజరు యాడ్ అవ్వవు కాబట్టి మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఫాల్స్ని తీసుకుంటుంది. ఇలా మనం అండ్ ఆపరేటర్ తోటి యూజ్ చేస్తాము. ఒకే ఒక పాయింట్ తోటి మనం అండ్ ఆపరేటర్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆపరేటర్ అనేది సెకండ్ ఆపరెండ్ని ఎప్పుడు టెస్ట్ చేస్తుంది అనేది తెలుసుకున్నట్లయితే అంటే ఫస్ట్ ఆపరెండ్ ట్రూ అనేటటువంటిది వచ్చినప్పుడు మాత్రమే సెకండ్ ఆపరేషన్ని చెక్ చేస్తుంది. సెకండ్ ఆపరేషన్లో ఏదైతే ఉంటే దానినే మనకు రిజల్ట్గా ఇస్తుంది.
నెక్స్ట్ వన్ నాట్ ఆపరేటర్, నాట్ లాజికల్ ఆపరేటర్. లాస్ట్ వన్, దీనిని బూలియన్ ఆర్ లాజికల్ నాట్ ఆపరేటర్ అని చెప్తారు. ఇది వచ్చేసి మనకు 2 ఎక్స్ప్రెషన్స్ మీద లేకపోతే 2 ఆపరెంట్స్ మీద వర్క్ చేయదు. ఓన్లీ సింగిల్ ఎక్స్ప్రెషన్ మీద లేకపోతే సింగిల్ ఆపరెంట్ మీద ఈ నాట్ ఆపరేటర్ అనేది వర్క్ చేస్తుంది. అందువల్ల దీనిని యూనరీ ఆపరేటర్ అని కూడా అంటాము. యూనరీ ఆపరేటర్స్ అనేది కూడా ఆల్రెడీ చెప్పున్నాను. అందులో సింగిల్ ఎక్స్ప్రెషన్ మీదనే యూనరీ ఆపరేటర్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఈ నాట్ ఆపరేటర్ వచ్చేసి మనకు వచ్చేసి సింగిల్ ఎక్స్ప్రెషన్లో ట్రూత్ వాల్యూని చెక్ చేస్తుంది. ఈ నాట్ ఆపరేటర్ కంపల్సరీగా ట్రూత్ వాల్యూని ఎలా కంపేర్ చేస్తుంది, ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది ఈ నాట్ ఆపరేటర్ బాగా అర్థమైనట్లయితే మనకు ట్రూత్ వాల్యూ కూడా అర్థమైనట్లు. ట్రూత్ వాల్యూ వచ్చినట్లయితే నాట్ ఆపరేటర్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒకే ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది కాబట్టి ఆ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేసి ట్రూత్ ఉన్నట్లయితే బూలియన్ ప్రకారం, లేకపోతే మనం ట్రూత్ వాల్యూని ఇప్పుడు చెప్పుకున్నామంటే లాజికల్ ఆపరేటర్ చెప్పే ముందు చెప్పినాను. అలా లాజికల్ ఆపరేటర్ ప్రకారం ట్రూత్ వాల్యూ ట్రూ అయినప్పుడు కానీ లేకపోతే బూలియన్ వాల్యూ ప్రకారం ట్రూ అయినప్పుడు కానీ నాట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బూలియన్ ప్రకారం ట్రూ అయినా లేకపోతే ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అయినా ఇక్కడ వచ్చేసి నాట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతుంది. అలాగే ఆపోజిట్గా కూడా అవుతుంది. ఇక అండ్ ఆర్ ఆపరేటర్ లాగా రిటర్న్ వాల్యూ వచ్చేసి మనకు స్ట్రింగ్ గానో లిస్ట్ గానో నెంబర్ గానో ఇక్కడ ఇవ్వదు. ఇది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి బూలియన్ వాల్యూస్ని ఈ నాట్ ఆపరేటర్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చినాను. నాట్ 5 అనేటటువంటిది ఇక్కడ రిజల్ట్ ఏమిస్తుంది అంటే రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. నాట్ 5 నాట్ అనేది ఎందుకు ఇలా నాట్ 5 ఫాల్స్ అవుతుంది అంటే నాట్ 5 అనేది నాన్ జీరో అని చూపిస్తుంది. నాన్ జీరో అయినప్పుడు ట్రూత్ వాల్యూ ట్రూ అవుతుంది. ట్రూత్ వాల్యూ ట్రూ అయినప్పుడు ఆల్రెడీ ఫాల్స్ అవుతుంది నాట్ ఆపరేటర్ అని చెప్పినాను. కాబట్టి ట్రూత్ వాల్యూ ట్రూ అయినప్పుడు 5 అనేది నాన్ జీరో. నాట్ జీరో అంటే 5 నాన్ జీరో అని దాని మీనింగు. దానివల్ల ట్రూత్ వాల్యూ ట్రూ అయింది, దానివల్ల ఫాల్స్ అని మనకు రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ నాట్ జీరో అనేటటువంటిది, ఈ రిజల్ట్ అనేటటువంటిది మనకు ట్రూ చూపిస్తుంది. ఎందువల్ల అంటే జీరో అనేది జీరోనే కాబట్టి జీరో అనేది ట్రూత్ వాల్యూ ప్రకారం ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ చూపిస్తుంది. మనకు ట్రూ కానీ బూలియన్ ప్రకారం ట్రూ కానీ అలాగే ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ కానీ వచ్చినప్పుడు రిజల్ట్ నాట్ ఆపరేటరు ఫాల్స్ చూపిస్తుంది, అంటే ఆపోజిట్ వాల్యూని చూపిస్తుంది. ట్రూ అయినప్పుడు ఫాల్స్ అయినప్పుడు ట్రూ. దానివల్ల జీరో అనేది ట్రూత్ వాల్యూ ప్రకారం ఫాల్స్ కాబట్టి ఇక్కడ ట్రూ అని చూపిస్తుంది. నాట్ ఆపరేటర్ ఎప్పుడైనా కూడా బూలియన్ వాల్యూస్ని చూపిస్తుంది, ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇంకా ఎటువంటి రిజల్ట్ మనకి ఇవ్వదు. ఇంకా నెక్స్ట్ వన్ నాట్ -4 అని ఇచ్చింది ఎగ్జాంపుల్లో. ఈ నాట్ -4 అనేది -4 కూడా మనకు నాన్ జీరో అవుతుంది కాబట్టి ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. అందువల్ల ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అయినప్పుడు మనకు రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ అంటే ఫాల్స్ -4కి ఫస్ట్ ఇచ్చినటువంటి నాట్ 5కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మనకు జీరో కాదు కాబట్టి ఇవి రెండు కూడా ట్రూలు అయినాయి. 5 కానీ నాట్ 5 కానీ నాట్ -4 కానీ. నెక్స్ట్ వన్ నాట్ 5 గ్రేటర్ దెన్ 2 అని ఉంది ఎగ్జాంపుల్లో. దీని రిజల్ట్స్ ఎలా వస్తుంది అంటే ఫాల్స్గా వస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్రెషను 5 గ్రేటర్ దెన్ 2 అనేది ట్రూ కాబట్టి బూలియన్ వాల్యూ ప్రకారం కూడా ఇది ట్రూ కాబట్టి మనకు రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. ఇంకా నాట్ 5 గ్రేటర్ దెన్ 9 అనేటటువంటిది రిజల్ట్ ఎలా వస్తుందంటే ట్రూ వస్తుంది. ఎందుకంటే 5 గ్రేటర్ దెన్ 9 అనేటటువంటిది బూలియన్ వాల్యూ ప్రకారం ఫాల్స్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషను రిజల్ట్లో
ట్రూగా చూపిస్తుంది. నాట్ ఆపరేటర్ గురించి ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఏమీ ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆపరేటర్ నాట్ హ్యాజ్ ఏ లోయర్ ప్రియారిటీ దెన్ నాన్ బూలియన్ ఆపరేటర్స్ అని చెప్పుకోవచ్చు. సో నాట్ ఏ ఈక్వల్ టు బి, ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. నాట్ ఏ ఈక్వల్ టు బి, నాట్ ఏ ఈక్వల్ టు బి అనుకుందాము. ఇది ఏమవుతుందంటే ఇంటర్ప్రిటెడ్ అవుతుంది. ఇది ఎలా తీసుకుంటుంది అంటే ఇక్కడ ఇచ్చినాను ఏ నాట్ 1 అనేసి నాట్ ఏ ఈక్వల్ టు బి అనేది ఇంటర్ప్రిటెడ్ అవుతుంది. ఎందుకంటే అది ఎలా తీసుకుంటుందంటే ఇక్కడ చూపించినాను, ఇంటర్నల్గా నాట్ ఏ ఈక్వల్ టు బిగా అర్థం చేసుకుంటుంది. పైథాన్ ఇంటర్ప్రిటెడ్ అవుతుంది. దానివల్ల ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసి ఏ ఈక్వల్ టు నాట్ బి అని ఇచ్చినాను. దీనికి మనకు బయట అయితే పెద్దగా డిఫరెన్స్ ఉండదు, కానీ పైథాన్లో అయితే చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ లాజికల్ ఆపరేటర్లో ఉండేటటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చైన్డ్ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటటువంటిది ఇంకొకటి ఉంటుంది. చైన్డ్ కంపారిజన్ ఆపరేటర్స్ని కూడా లాజికల్ ఆపరేటర్గానే యూజ్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మీరు ప్రాంప్ట్లో ఇచ్చి చూడొచ్చు. దీనిని ఏ <2 <3 అనేటటువంటిది ఇక్కడ ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది ఇన్సైడ్ పైథాన్ లోపల అన్నట్టు అనుకున్నట్లయితే మనకు 1 <2 అవుతుంది, అలాగే 2 <3 అనేటటువంటిది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే దీనికి మధ్యలో వచ్చేసి లాజికల్ ఆపరేటర్ ఉంటుంది. ఏ లాజికల్ ఆపరేటర్ మనకు 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్ ఆర్ నాట్. ఇక్కడ అండ్ అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ని ఈ 1 <2 3 అనేటటువంటిది 1 <2 అండ్ 2 <3 అనేటటువంటి ఈ ఎక్స్ప్రెషన్కి ఈక్వలెంట్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు దీనికి ఏ వాల్యూ వస్తుంది, దీనికి యాక్చువల్గా ట్రూ వాల్యూ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి కావాలంటే ప్రాంప్ట్లో పెట్టుకొని. అలాగే దీనికి ట్రూ వాల్యూ వస్తుంది, దీనికి ఇది ఈక్వలెంట్ కాబట్టి ఇది కూడా ట్రూ వాల్యూనే వస్తుంది. దీనిని చైన్డ్ కంపారిజన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. 11 greater లేకపోతే లెస్ దెన్ ఇస్తాను, 11 <13 ఇస్తాను. ఇది మనకు ఎలా ఈక్వల్ అవుతుంది చూద్దాము. దీనికి మధ్యలో మనం ఇంకొక రిలేషనల్ ఆపరేటర్ని పెట్టుకొని 12 అయినా ఇచ్చుకోవచ్చు. మనకు ఇది ఇలా దీనికి ఎలా ఈక్వలెంట్ అవుతుంది అంటే 11 <13 అలాగే అండ్ వస్తుంది. ఈ కంపారిజన్ ఆపరేటర్లో ఎప్పుడు అండ్నే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 13 greater than 12 ఇలా ఈక్వలెంట్ అవుతుంది. ఇది కూడా మనకు ట్రూ వాల్యూని చూపిస్తుంది. దీనిని కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు. మనం ఇలా కూడా రాయొచ్చు, అండ్ ఆపరేటర్ని యూజ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది లాజికల్ ఆపరేటర్ గురించి. నెక్స్ట్ వీడియోలో బిట్ వైజ్ ఆపరేటర్ గురించి చెప్పుకుందాము. బిట్ వైజ్ ఆపరేటర్స్లో కూడా అండ్ ఆర్ అనేటటువంటివి ఉంటాయి. అవే కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా న్యూ థింగ్స్ కూడా వస్తాయి. వాటి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.